హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చి పంప్స్ యొక్క ఎఫిషియన్సీ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు ఈ పంప్స్ ఎక్కడెక్కడ వాడతాం, ఇది ప్రతి ఇండస్ట్రీలో పంప్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సిమెంట్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, పవర్ ప్లాంట్ అయి ఉండొచ్చు, కెమికల్ ఇండస్ట్రీ అయి ఉండొచ్చు, ఎనీ ఇండస్ట్రీ పంప్స్ అనేది లేకుండా ఇండస్ట్రీ అనేది ఉండదు. ఓకే, అయితే ఇప్పుడు ఆ పంప్స్ యొక్క ఎఫిషియన్సీ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. ముందుగా నేను చేసే పవర్ ప్లాంట్లోంచి బాయిలర్ ఫీడ్ పంప్ యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకున్నా, అది డిస్క్రిప్షన్ రాసుకొని అది ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. ముందుగా పంపు ఫ్లో చూసుకుంటే 43 మీటర్ క్యూబ్ పర్ అవర్. తర్వాత పంపు యొక్క హెడ్ చూసుకుంటే 360 మీటర్. తర్వాత మోటార్ పవర్ తీసుకుందాం. మోటార్ పవర్ 90 కిలోవాట్. అలాగే మోటార్ యొక్క ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 95.10%. మెయిన్గా పంప్ యొక్క ఎఫిషియన్సీ కట్టాలంటే ఈ 4 పారామీటర్లు అనేది కంపల్సరీ కావాలండి. ఇప్పుడు మనం పంప్ యొక్క ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఎంత అయితే ఫార్ములా ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు హైడ్రాలిక్ పవర్ డివైడెడ్ బై పవర్ ఇన్పుట్ టు పంప్ షాఫ్ట్ ఇంటూ 100. ఇది ఫార్ములా అండి. అయితే మనకి హైడ్రాలిక్ పవర్ తెలియదు, పవర్ ఇన్పుట్ టు పంప్ షాఫ్ట్ తెలియదు. అయితే ఇప్పుడు మనం ఈ రెండు కట్టాలి. ఫస్ట్ హైడ్రాలిక్ పవర్ కడదాం. హైడ్రాలిక్ పవర్ యూనిట్స్ అనేవి కంపల్సరీ రాసుకోవాలండి. ఈజ్ ఈక్వల్ టు పంప్ ఫ్లో రేట్, యూనిట్స్ వచ్చి మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇంటూ తర్వాత డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ kg per meter cube into acceleration due to gravity. యూనిట్స్ వచ్చి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ టోటల్ హెడ్ డివైడెడ్ బై 1000. ఓకేనండి. అయితే ఫ్లో రేటు మనకు తెలుసు, పంప్ యొక్క ఫ్లో 43 మీటర్ క్యూబ్. అలాగే డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే ఇక్కడ మనకేంటి వాటర్ యొక్క డెన్సిటీ వచ్చి 1000 kg per మీటర్ క్యూబ్. అది మీరు గూగుల్లో అన్నా కొట్టి చూడండి, వాటర్ యొక్క డెన్సిటీ ఎంత అని కొడితే 1000 అనేది వస్తుంది. అది యూనిట్స్ వచ్చి kg per మీటర్ క్యూబ్. తర్వాత యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అంటే గ్రావిటీ ఎంత అనేది ఇది కూడా 9.81 అనేది మీటర్ పర్ సెకండ్ అనేది ఉంటుంది. ఇది కూడా మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఇది మీరు ఏ పంపు కొట్టినా సరే డెన్సిటీ అనేది, యాక్సలరేషన్, గ్రావిటీ అనేది అది ఫిక్స్డ్ అనమాట. గ్రావిటీ వచ్చి 9.81, డెన్సిటీ అనేది 1000. ఓకే,
అయితే ఫ్లో రేట్ తెలుసు, డెన్సిటీ మనం 1000 అనుకున్నాం, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.81 అనుకున్నాం, టోటల్ హెడ్ కూడా మనకు తెలుసు 360 మీటర్స్. అయితే పారామీటర్స్ అన్నీ మనకి తెలుసుని. అయితే ఇందులో ఇంకోటి చెప్పాలండి, టోటల్ హెడ్ యాక్చువల్గా ఫార్ములా మీకు ఇచ్చిన నేమ్ ప్లేట్లో కనుక సక్షన్ హెడ్, డిశ్చార్జ్ హెడ్ సపరేట్ కనుక ఇస్తే ఫార్ములా వచ్చి టోటల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు డిశ్చార్జ్ హెడ్ మైనస్ సక్షన్ హెడ్. అది వేసుకుని డిశ్చార్జ్ హెడ్లోంచి సక్షన్ హెడ్ మైనస్ చేస్తే వచ్చేది టోటల్ హెడ్. ఆ టోటల్ హెడ్ ఇక్కడ మెన్షన్ చేయండి. నాకు ఇచ్చిన నేమ్ ప్లేట్లో డైరెక్ట్గా హెడ్ అనేది ఇచ్చేసాడు కాబట్టి నేను డైరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేసుకున్నా, 360 అనేది మెన్షన్ చేసుకున్నా. ఓకే, తర్వాత ఫ్లో రేట్ ఇక్కడ మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో ఇచ్చాడు, మన దగ్గర మీటర్ క్యూబ్ పర్ హవర్లో ఉంది. అయితే దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హవర్లోని ఫస్ట్ మినిట్స్లో కన్వర్ట్ చేసుకుందాం. మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే దానికి మనకి 43/60 వేసుకుంటే మీకు 0.72 వస్తుంది మీటర్ క్యూబ్ పర్ సెకండ్. మనకి పర్ అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. అయితే /60 వేసుకున్నాం. అయితే మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మినిట్స్ వేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ మినిట్స్లో వచ్చింది, తర్వాత మనకి సెకండ్స్లో కావాలి. అంటే పర్ మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. 0.72 /60 ఈజ్ ఈక్వల్ టు 0.012 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. ఓకేనండి. ఇప్పుడు మనకి ఫ్లో రేటు మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో వచ్చింది. దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 0.012 ఇంటూ డెన్సిటీ ఇందాక ఎంత చెప్పుకున్నాం? 1000. తర్వాత గ్రావిటీ 9.81 ఇంటూ హెడ్ 360 డివైడెడ్ బై 1000. 42379.2 డివైడెడ్ బై 1000 వేసుకుంటే 42.38 కిలోవాట్స్. ఓకే, హైడ్రాలిక్ పవర్ అనేది వచ్చింది 42.38. ఇక్కడ హైడ్రాలిక్ పవర్ 42.38 రాసుకుందాం. ఇంకేం కావాలి మనకి? పవర్ ఇన్పుట్ షాఫ్ట్ కావాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని దాని గురించి కూడా తెలుసుకుందాం. పవర్ ఇన్పుట్ టు పంప్ షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు మోటార్ పవర్ ఇంటూ మోటార్ ఎఫిషియన్సీ. ఓకే, మోటార్ పవర్ ఎంత? 90 కిలోవాట్. 90 ఇంటూ మోటార్ ఎఫిషియన్సీ 95.10. అయితే పర్సంటేజ్లో ఇచ్చాడు, మనకి ఇక్కడ కిలోవాట్లోకి మార్చుకోవాలి. 95 డివైడెడ్ బై 100 వేయండి, వేస్తే 0.95 వస్తుంది కిలోవాట్స్ ఇంటూ 0.95. మీరు క్యాల్కులేట్ చేస్తే 85.5 కిలోవాట్స్లో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి హైడ్రాలిక్ పవర్ వచ్చేసింది, పవర్ ఇన్పుట్ షాఫ్ట్ వచ్చేసింది 85.5 ఇంటూ 100. మీరు క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేస్తే 49.57% అనేది వస్తుంది. ఈ మా యొక్క డిస్క్రిప్షన్ ప్రకారం మా ఫీడ్ పంప్, బాయిలర్ ఫీడ్ పంప్ యొక్క ఎఫిషియన్సీ వచ్చి 49.57%. ఇంకోటి యాక్చువల్గా ఎఫిషియన్సీ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. అది కామన్ ఫార్ములా ఎక్కడైనా. ఇప్పుడు మీకు దీని ప్రకారం పంప్ యొక్క అవుట్పుట్ ఏంటి? ఇది హైడ్రాలిక్ పవర్. చూసుకుంటే పంప్ యొక్క అవుట్పుట్సే కదా ఫ్లో. మనం పంపు ఒక అవుట్పుట్టే కదా ఇచ్చేది ఫ్లో. తర్వాత డెన్సిటీ, వాటర్ యొక్క డెన్సిటీ, అది ఒక దాని యొక్క గ్రావిటీ, తర్వాత హెడ్. ఇక్కడ నేను ఇక్కడ హెడ్ చెరిపేసాం కదా, అరైజ్ చేసాం. ఇక్కడ టోటల్ హెడ్ ఇవన్నీ కూడా పంపు రన్ అయిన తర్వాత వచ్చిన అవుట్పుట్సే. ఓకే, అవుట్పుట్
ఇది. తర్వాత అలాగే ఇన్పుట్ చూసుకుంటే అసలు మోటార్ తిరగాలంటే దానికి ఇన్పుట్ ఏంటి? పవర్ కదా. మోటార్ యొక్క పవర్, మోటార్ యొక్క ఎఫిషియన్సీ. సో అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100 వేస్తే 49.57% అనేది వస్తుంది. అదేవిధంగా మీరు చేసే పవర్ ప్లాంట్లో ఏదో ఒక పంపుది తీసుకొని ఈ విధంగా ఎఫిషియన్సీ అనేది క్యాలిక్యులేట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ యొక్క సపోజ్ బాయిలర్ ఫీడ్ పంప్ అయితే ఫీడ్ పంప్ దాని ఎఫిషియన్సీ ఎంత వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.